12వ రాశి మీనరాశి. మరి ఈ మీనరాశి వారికి ఆఖరి మాసం డిసెంబర్ మాసంలో ఏ విధంగా ఉందనే అంశాలు తెలుసుకుందాం. మరి ఈ విషయాలు తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఐకానిక్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ గారు. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, ఇక మీనరాశి 12వ రాశి వారికి ఈ డిసెంబర్ నెలలో ఎట్లా ఉండబోతుంది? మరి వీరికి మీనరాశి వారికి కలిసి వచ్చే అవకాశం ఉందా? ఎందుకంటే ఇది 12వ రాశి, అది 12వ మాసం కాబట్టి ఏమైనా అవకాశాలు ఉన్నాయంటారా? ఖచ్చితంగా మనం చూసుకున్నట్టయితే కనుక డిసెంబర్ మాసం మనకి మీనరాశి, ఈ మీనరాశి వారి కనుక ఇప్పుడు ఆల్రెడీ ఏలినాటి శని అనేది వాళ్ళకి మొదలైంది. ఏలినాటి శని వాళ్ళకి ఏప్రిల్ మాసం నుంచి మే మాసం నుంచే మొదలైంది కాబట్టి వారికి ఈ ఏలినాటి శని ఒకటే కాకుండా వారికి 3వ స్థానం అయినటువంటి మిథున రాశిలో ఈ గురువు ఉండడం, అలానే వారికి ఇక్కడ వచ్చేసి 12వ స్థానంలో కనుక రాహు ఉండడం, అలానే వారికి అష్టమ శనిలో అష్టమ రాశిలో కుజుడు ఉండడం, దానివల్లనే మనం చూసినట్టు కనుక 9, 6, 8వ స్థానాల్లో కుజుడు, అలానే శుక్రుడు, బుధుడు కూడా సంచరించడం, ఈ రాశులు అన్ని కూడా చూసుకున్నట్టు కనుక వీరికి అనూహ్యమైనటువంటి అదృష్టం కలిసి వస్తుందని చెప్పొచ్చు. అదేంటి గురువు గారు, ఏలినాటి శనిలో కూడా అదృష్టం ఏంటి అని అనుకోవచ్చు అందరూ. కాబట్టి ఈ యొక్క మీనరాశి వారికి అదృష్టం ఏంటంటే శుక్రుడు వీడికి మంచి చేస్తూ వస్తున్నాడు, మంచి స్థానంలోకి ఏర్పడుతున్నాడు శుక్రుడు. కాబట్టి వీరికి అనూహ్యమైన భార్య నుంచి కావచ్చు, భర్త నుంచి కావచ్చు, పెళ్ళి అయి ఉంటుంది కనుక భార్యాభర్తల నుంచి వచ్చేటువంటి ఆస్తులు చాలా రావచ్చు. ఇది గురువుగారు చెప్పారు కదని చెప్పి టార్చర్ చేయొద్దు. మళ్ళీ మీకు ఆస్తులు వస్తాయి అన్నాడు గురువుగారు, పోయేసి తీసుకురా అని చెప్పేసి టార్చర్ చేయొద్దు. అవి వచ్చేటువంటి సమయం ఖచ్చితంగా వస్తాయి. ప్రయత్నం చేయండి, టార్చర్ చేయకూడదు. ఇప్పుడు భార్యని టార్చర్ పెడితే రాదు, ప్రయత్నం చేస్తే వస్తాయి. భర్తను టార్చర్ పెడితే రావు, ప్రయత్నం చేస్తే వస్తాయి. అలాంటి ఆస్తులు ఎప్పటి నుంచో గొడవలు ఉన్నా, స్థలాలు కొన్ని కోర్టులో ఉన్నా అలాంటి విడుదలైంది అనమాట ఈ డిసెంబర్ మాసంలో. అది కూడా ఎప్పుడు 13వ తారీఖు తర్వాత ప్రయత్నం చేయాలి. ఎందుకంటే గురువు 5వ తారీఖు మారుతాడు, కర్కాటక రాశి నుంచి మిథున రాశికి వెళ్ళిపోతాడు, అప్పుడే వీరికి కలిసి వస్తుంది. కాబట్టి ఇదే కాకుండా మరొకటి ఏంటంటే అనూహ్యమైనటువంటి సంబంధాలు కుదరడం. మీనరాశిలో పుట్టినటువంటి పురుషులకి అయితే కనుక తూర్పు దిశగా వచ్చేటువంటి సంబంధం, అలానే స్త్రీలు ఉంటే కనుక ఉత్తరం లేదా పడమర దిశ నుంచి వచ్చిన సంబంధం కూడా ఖచ్చితంగా వీరికి కుదురుతుంది. ఆ మేర ప్రయత్నం చేయాలి. గురువుగారు చెప్పితే అవ్వదు, ప్రయత్నం చేస్తే అవుతుంది. ఇక వీరి జాతక ప్రకారంగా 2, 4, 6వ స్థానంలో కుజుడు కానీ, 2, 4, 9వ స్థానంలో శుక్రుడు కానీ ఉన్నట్లయితే వీనికి అనూహ్యంగా పెళ్లి కూడా అవుతుంది, అన్ఎక్స్పెక్టెడ్గా అవుతుంది పెళ్లి కూడా. కాబట్టి పెళ్ళి అవ్వడం, పిల్లలు కూడా వెంటనే ప్రయత్నం చేసుకుంటే వీరికి బాగుంటుంది. ఇంకా వీరికి ఎప్పుడో పాతగా వదిలిపెట్టినటువంటి ఏళ్ళు కాళ్ళు విడిచేసినటువంటి స్నేహితులు, బంధు వర్గీసులు ఎవరైనా ఉంటే కూడా వారు కూడా తోడవడం, మనకి వెంటాడటం, మనకి ఏదైనా అవకాశం కల్పించడం కూడా జరుగుతుంది. కాబట్టి ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి. మంచి అవకాశాలు ఉన్నాయి, మంచి అవకాశాలు వస్తాయి. కాబట్టి మనకి శని భగవానికి అశుభ దృష్టి ఉంది, మనకేం కాదు, మనకేం మంచి చేయరు అని అనుకోవడానికి అయితే లేదు. అలాంటి ప్రయత్నాలు చేసుకుని మంచి సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. ఇంకా వీరు ఏదైనా వ్యాపారం చేయాలనుకుంటే చేపల చెరువులు, రొయ్యల చెరువులు, చెరుకు, అలానే జొన్న, పత్తి లాంటి వ్యాపారం వీరికి చాలా బాగుంటుంది. అలానే మార్కెటింగ్ రంగాలు, బ్యాంకింగ్ రంగాలు కూడా వీరికి చాలా అనూహ్యంగా బాగుంటాయి. కాబట్టి ఆ విధంగా ప్రయత్నం చేసుకోవచ్చు. ఇక ఏ రంగంలో ఉన్నటువంటి మీనరాశి వారికైనా సరే కలిసి రావాలంటే వీరికి ఉండేటువంటి సెన్సిటివ్ తత్వం కావచ్చు, అందరినీ ఆకట్టుకునే గుణం కావచ్చు, మంచి చేసేటువంటి తత్వం కావచ్చు, సహాయం చేసేటువంటి ఓర్పు కావచ్చు, నిజాయితీ కావచ్చు, నేర్పుడు కావచ్చు, అన్నీ కూడా వీరి సొంతం. కాబట్టి వీరు కూడా ఈ రాశి నుంచి అన్ని రకాలు బాగుండాలి. శని భగవాన్ అశుభ దృష్టి కూడా వీరికి మంచి జరగాలి. కాబట్టి మీరందరూ కూడా చిన్న చిన్న పరిహారాలతో కూడా అదృష్టవంతులు అవ్వచ్చు. దానిలో ముఖ్యంగా ఈ యొక్క మీనరాశి వారు చేయవలసిన పరిహారం ఏంటంటే కనుక గోధుమ పిండి తీసుకోవాలి. ఈ గోధుమ పిండి ఒక పావు కిలో తీసుకొని దాన్ని మనకి ఉప్పు వేయకుండా నీరేసి కలుపుకోవాలి. ఈ నీరేసి కలుపుకున్నటువంటి గోధుమ పిండిని ఉండలు చేయాలి ఒక 41. ఈ 41 ఉండ తీసేసి ఏదైనా గురువారం లేదా శనివారం లేదా ఆదివారం అయినా నెలలో ఒక్కరోజు చేస్తే చాలు. శనివారంలో ఏదైనా సరే చేస్తే కనుక ఈ డిసెంబర్ మాసంలో ఒక్కసారి చేస్తే ఆ ఉండలు తీసుకెళ్ళి ఎక్కడైనా పారేటువంటి నీటిలో కానీ లేదా సమీప దూరంలో వాగులు, కుంటలు, చెరువులు, కాలువలు ఏమైనా ఉంటే కూడా మురికి కాలువలు కాకుండా ఉంటే చాలు. అలాంటి వాటిలో కనుక ఇవి ఉంచినట్టయితే కనుక అంటే చేపలకి ఆరోగ్యం, చేపలకి ఆహారం నిమిత్తంగా ఇవి వేసినట్టయితే కనుక ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, శని భగవాన్ అశుభ దృష్టి ఇవే కాకుండా గ్రహాల యొక్క సానుకూలత ఉండే వాతావరణం కూడా ఏర్పడుతుంది. కాబట్టి ఈ విధంగా ప్రయత్నం చేసుకోవచ్చు. మరొక రెమెడీ వీరికి ఏంటంటే కనుక ఏదైతే మనకి లభించేటువంటి సజ్జలు, నువ్వులు, జొన్నలు, రాగులు, అలానే గోధుమలు, ఈ 4-5 రకాలు కూడా అరకిలో చప్పును తీసుకొని, జీడి గింజలు ఒక 5 తీసుకొని, గసగసాలు ఒక చిటికెడు, అలానే తెల్ల ఆవాలు ఒక చిటికెడు, ఇవన్నీ కూడా కలగలుపుకొని వైట్ కలర్ వస్త్రంలో అంటే తెల్లని బ్లౌజ్ పీస్లో కనుక కట్టేసి అవన్నీ కూడా
నెత్తిన పెట్టుకొని అక్కడ ఏదైతే కోరికలు ఉన్నాయో, ఏదైతే సమస్యలు ఉన్నాయో, ఏదైతే గ్రహరీత్యా దోషాలు, ప్రకృతి నుంచి వచ్చే దోషాలు, అలానే నవగ్రహ దోషాలే కాకుండా మన మీద మనకి తెలియకుండా మన ఎదుగుదలని తట్టుకోలేకుండా మన మీద మన సేవిలేషన్ చెప్పుకుంటూ మనకి వెన్నుపోటు పొడుస్తారు. వాళ్ళ పేరు కూడా చెప్పుకోవాలి. ఎవరి వల్ల మనం నష్టపోయాము, ఎవరి వల్ల మనం ఇబ్బంది పడుతున్నాము, మనకు తెలియకుండా మన ఎదుగుదలను తట్టుకోలేకుండా ఎవరైనా సరే మన మీద చేయించే క్రియలు కొన్ని ఉంటాయి, చేతబడులు, హిప్నటిజాలు, బ్లాక్ మ్యాజిక్లు కొన్ని ఉంటాయి. అవన్నీ కూడా మనకు పటాయించిపోవాలి. మనకి అదృష్ట ప్రకారం బాగుండాలి, జాతక ప్రకారం బాగుండాలి, అదృష్టం నాకు కలిసి రావాలని చెప్పి అనుకొని అవన్నీ తలమేం పెట్టుకొని ఆ తర్వాత క్లాక్ వైజ్గా మనం ఆ తల దగ్గర నుంచి కింద కాలి వరకు కూడా దిగదార్చుకోవాలి. దిగదార్చుకున్నటువంటి ఆ మూట తీసుకెళ్ళి ఎక్కడైనా సరే పాడేటువంటి నీటిలో వేయాలి. ఇది వారంలో ఒకరోజు చేసి చాలు, లేదా మాసం మొత్తంలో ఒకరోజు చేసినా కూడా వారికి ఉన్నటువంటి క్రియలు, వారికి ఉన్న చెడు, నెగిటివిటీ, గ్రహదోషాలు, ప్రకృతి దోషాలు, కాలసర్పదోషం, నాగదోషం, కుజదోషం, అలానే దిష్టి దోషాలు, నరదిష్టి, నరఘోష ఇలాంటి ఏది ఉన్నా కూడా కొంతమేర ఉపశమనం లభిస్తుంది. కాబట్టి ఆ శని భగవాన్ నుంచి అశుభ దృష్టి కూడా తొలుగుతుంది, గ్రహాల యొక్క సానుకూలత మనకు ఏర్పడుతుంది. కాబట్టి ఇలాంటి పరిహారాలు చేసుకొని ఈ మీనరాశి వారు 2020 సంవత్సరంలో డిసెంబర్ మాసంలో కూడా అదృష్టవంతులయ్యేదానికి, ఆ శని భగవాన్ యొక్క అశుభ దృష్టి తొలగేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది ఈ పరిహారం చేసుకోవడం ద్వారా. ఇలా పరిహారం చేసుకొని అదృష్టవంతులు అవ్వచ్చు మీనరాశి వారు. థ్యాంక్ యూ గురుగారు, చాలా చక్కగా అన్ని రాశుల గురించి చాలా విషయాలు తెలియజేశారు. ధన్యవాదాలు మీకు.